యువతని గంజాయికి అలవాటు చేసి వాళ్ళని బానిసలుగా చేసి నాకు మాత్రమే చేయాలనే పెత్తందారుడు మనస్తత్వంతో ఉన్నాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్గా కూడా సిద్ధం సభలో ఒకటి చంద్రబాబు నాయుడు వీళ్ళ బొమ్మలను పెట్టించి కొట్టిస్తున్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ కార్తీకులు ప్రోత్సహిస్తూ ఉన్నాడు రౌడీజాన్ని. అంటే ఇతని పరిపాలనలో సామాన్యులు బతకగలుగుతారా? రేపు సామాన్యుడు నాకు ఏదైనా రాలేదంటే వీళ్ళ చేత కొట్టించి వాళ్ళని చంపేయడానికి గ్యారంటీ ఏంటి? ఇలాంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. రెండోది, రీసెంట్గా జాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సజ్జల రామకృష్ణారెడ్డి డిఎస్సి వల్ల వచ్చేదేమీ లేదు, ఏదో మాట అన్నాడు. అలాంటప్పుడు నువ్వు ఆ రోజు ఎందుకు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇస్తానని చెప్పావు? నువ్వు ఆ రోజు ఆ మాట చెప్పకపోయింటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు కదా, మనం ఏమడుగుతాం, ఆయన చెప్పుంటే మనం ఏదో ఒకటి చూసుకోవాలని ఉంటారు. ఆ రోజు నువ్వు చెప్పావు కదా, ఆ రోజు మెగా డిఎస్సీని ఎందుకు చెప్పావు? ఆ రోజు చంద్రబాబు నాయుడు డిఎస్సీ ఇస్తూ ఉంటే నువ్వు మెగా డిఎస్సీ అని చెప్పావు, అవునా కాదా? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అండి, స్కూల్స్ ఉంటాయి కదండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్, 3-4 కిలోమీటర్లకు ఒక మండల పరిషత్ స్కూల్, జడ్పీహెచ్ఎస్ స్కూల్, ఈ విధంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక మార్పులు తీసుకొని వచ్చారు విద్యా వ్యవస్థలో.